శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానం. ఈ టెంపుల్ లో 2 గజ స్తంభాలు ఉంటాయి. ఇదే భాష నాకు అర్థం కావట్లా. ఈ ద్వారం నుండి వారణాసి వెళ్ళిపోవచ్చు. తాబేళ్ల పార్క్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్ అనేది ప్రపంచంలో అరుదైన అవతారాలలో ఒకటి. ఖచ్చితంగా ఆలయంలో దర్శనమిచ్చే విష్ణుమూర్తి కూర్మ అవతారం అండి. అది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని మీకు తెలుసా? అది కూడా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రసిద్ధి శ్రీ కూర్మం దేవాలయం గురించి. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో గరిమపేట అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రం దేశంలోనే కూర్మ అవతారానికి అంకితమైన ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కూర్మ అవతారం ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడు విష్ణు తన 2వ అవతారంగా కూర్మ ఆమె రూపంలో ధరించాడు. సముద్ర మందనం సమయంలో మందార పర్వతాన్ని నిలబెట్టేందుకు కూర్మ రూపంలో నిలిచాడు. ఈ అవతారం గుర్తుగా ఈ ఆలయంలో విగ్రహం కూడా కూర్మ ఆకారంలో ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయము. ఈ ఆలయ నిర్మాణ చరిత్ర ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం 11వ శతాబ్దంలోనైతే జరిగింది. వెస్ట్రన్ గంగా డైనస్టీ రాజులు అనేది అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారు. తరువాత రామానుజాచార్యులు అయితే ఈ ఆలయాన్ని సందర్శించి వైష్ణవ సంప్రదాయాన్ని అయితే మరింత బలపరించారు. ఏ టెంపుల్ లో అయినా 1 గజ స్తంభమే ఉంటుంది, కానీ ఈ టెంపుల్ లో 2 గజ స్తంభాలు అయితే ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి ఏంటంటే ఈ దేవాలయం కళింగ శైలిలో అయితే నిర్మించబడింది. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడేనండి డైలీ అన్న ప్రసాదం అయితే చేస్తారు. ఇక్కడని ప్రత్యేకత చెప్తాను వినండి. ఆలయము తూర్పు దిశలో కాకుండా పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలో కూర్మాకార విగ్రహం ఉంటుంది. దేవాలయం మొత్తం శిల్పకళలతో అయితే అద్భుతంగా అలంకరించబడి అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఒక కథ చెప్తుందండి. పురాణాల సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ ఆలయంలో మాత్రము. ఈ క్షేత్రం ఎలా ఏర్పడిందంటే ఒకసారి దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మందించాలనుకున్నారు. అప్పుడు మందార పర్వతాన్ని మందన దండంగా ఉపయోగించారు. కానీ అది కదిలిపోతుండగా విష్ణుమూర్తి కూర్మ అవతారంలోకి మారి తన వీపుపై ఆ పర్వతాన్ని మోసాడు. ఈ ఘటనే గుర్తుగా ఈ క్షేత్రం ఏర్పడిందండి. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఏంటంటే నిత్యం అర్చనలు చేస్తారండి. కూర్మ జయంతి ఉత్సవం జరుగుతుంది. వైష్ణవి సంప్రదాయ పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు చేయడం చాలా పవిత్రంగా భావిస్తారండి. అక్కడ రాసి ఉన్నవి ఈ టెంపుల్ యొక్క చరిత్ర అండి. ఏ భాషలో రాసి ఉంది అయితే నాకైతే తెలియట్లేదు. ఇది వైష్ణవి దేవి ఆలయం అండి. ఇది ఇక్కడ కొన్ని ప్రధాన ఉత్సవాలు జరుగుతాయండి. కూర్మ జయంతి, బ్రహ్మోత్సవాలు, రథోత్సవము. ఈ సమయంలో వేలాది మంది భక్తులు అయితే ఈ టెంపుల్ కి వస్తారండి. ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల అండి పాపాలు తొలగుతాయని, శాంతి ఆయుష్ పెరుగుతాయని, పితృదోషాలు తొలగుతాయని చెప్తారండి. ఇది చాలా పవిత్రమైన మోక్ష ప్రదాయక క్షేత్రంగా అయితే ప్రసిద్ధి చెందిందండి ఈ టెంపుల్. లెఫ్ట్ సైడ్ గోడ దగ్గర ఒక డోర్ ఉంది కదండి. ఆ డోర్ ఏంటంటే ఇదండి. ఈ డోర్ ఏంటంటే వారణాసి నుండి అయితే ఇక్కడికి దారి ఉందటండి. గృహ ప్రాంతంలోగా దారి ఉన్నదటండి. చూడండి, మీరే చదవండి, దగ్గరుండి కనబడుతుంది. నేను చదువుతాను వినండి. ఈ ఆలయం నుండి వారణాసి వరకు స్వరంగ మార్గం కలదు. రాజులు ఋషులు ఈ మార్గం ద్వారా స్వామికి సేవ చేయడానికి వచ్చారట. విషసర్పములు, క్రూర మృగాలు కారణంగా ఇది ప్రస్తుతం మూసివేయబడినది. నిజంగాండి, ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ వారణాసి అండి. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. ఇంత గృహ ప్రదేశం ఉందంటే అప్పుడు నడుచుకొని వచ్చేవారు లేకపోతే గుర్రాల మీద వచ్చేవారు అయితే తెలియదు, కానీ చాలా గ్రేట్ అండి. అసలు భక్తులు అయితే మాత్రం చాలా మంది ఎక్కువ ఉన్నారండి. లైన్ మాత్రం ఇంచుమించు 2 hours అవుతుంది. అలాగే లైన్ లో ఉన్నాను కానీ తరుగుతుంది కాదండి. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. చూడండి, ఈ టెంపుల్ కి నేను సెకండ్ టైం అండి రావడం. ఇంతకు ముందు ఒకసారి వచ్చాను, చిన్నప్పుడు వచ్చాను, కానీ నాకు అంతగా ఊహగా తెలియదండి. అసలు ఈ టెంపుల్ లోనే ఇలా ఉంటుంది అనేసి నాకు అన్ని అబ్జర్వ్ చేయను కదండి. ఇప్పుడైతే మాత్రం టెంపుల్ లో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఈ టెంపులే కాదండి, ప్రతి టెంపుల్ కూడా గుళ్ళోకి వెళ్తే నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తానండి. అసలు ఈ టెంపుల్ లో ఈ గోడల మీద ఏం రాసి ఉంది, అసలు ఈ గోడ శిల్పాలు ఎందుకు ఇలా చెక్కేసి ఉన్నాయండి, మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. ప్రతిదీ కూడా ఉన్నా ఈ ఆలయంలో నుండి గర్భగుడి చాలా లోపలగా ఉందండి. చాలా అంటే చాలా లాంగ్ లో ఉంది గర్భగుడి అనేది. అలా వెళ్తుండి కొద్ది చూస్తుండి కొద్ది ఈ ఆలయం నుండి భక్తులు దేవుణ్ణి పైనుంచి కాదండి కింద నుండి దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయంలో తూర్పు దిశలో కాకుండా పశ్చిమ దిశలో ఉంటుందండి విగ్రహం. తాబేలు రూపంలో ఉంటుందండి. చూడండి, చూపిస్తాను. అదిగోండి, తాబేలు రూపంలో పశ్చిమ దిక్కులో నుండి అయితే ఉంది. చూడండి, అంగోండి. వీడియో అయితే మాత్రం తీయనివ్వలేదండి. సెక్యూరిటీ ఉన్నారు కదండి, వాళ్ళైతే తీయనివ్వలేదు. నేను క్లారిటీగా అయితే తీద్దాం అనుకున్నాను కానీ వీడియో మాత్రం తీయనివ్వలేదండి. అక్కడైతే ఇంకోండి, ఇది తాబేల్ పార్క్ అండి. ఇది ఇక్కడ ఎక్కువగా తాబేళ్లు ఉంటాయండి ఈ ఆలయంలో. ఇక్కడ చూడండి, శ్వేత పుష్కరిణి విశేషం అయితే ఇక్కడ ఉందండి. మొత్తం ఈ పుష్కరిణి గురించి అయితే చెప్తుందండి. ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. పచ్చని చెట్లు, గాలి నిశ్శబ్దం మనసుకు మాత్రం శాంతిగా అనిపిస్తుందండి. వేల సంవత్సరాల చరిత్ర, అరుదైన కూర్మ అవతారం అండి. ఆధ్యాత్మికంగా శక్తి నిండిన క్షేత్రం అండి ఇది.
ఇలాంటి పవిత్రమైన శ్రీ కూర్మ దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం నిజంగా గర్వకారణంగా ఉందండి. మీరు ఇంకా ఈ ఆలయాన్ని దర్శించకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శించండి. ఆ అనుభూతి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలాంటి మరిన్ని దేవాలయ చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరికీ బాయ్ బాయ్.